జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో శుక్రవారం అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి పోలీస్ స్టేషన్ వరకు చేపట్టిన ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. డ్రగ్స్ సమాజానికి, ముఖ్యంగా యువత భవిష్యత్తుకు పెను ముప్పుగా మారుతున్నాయని, గ్రామాలు, మండలాలు డ్రగ్స్ రహితంగా ఉండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ నిర్మూలిద్దాం, యువత భవిష్యత్తును కాపాడదాం అనే నినాదంతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీలం అనిల్ కుమార్, ఎంసీ డైరెక్టర్లు గోడశాల రాజయ్య, బచ్చు బాపురావు, అంబాల శ్రీకాంత్, మాజీ సర్పంచ్ యాదగిరిగౌడ్, సీనియర్ నాయకులు బొల్లెపోగు రమేష్, గోడశాల అర్జున్, మండలంలోని కాంగ్రెస్ సర్పంచ్లు పుల్లూరి శ్రీధర్, సంతృప్తిని రవీందర్ గౌడ్, వార్డు సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు బచ్చు శ్రీధర్ రావు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మత్తు కాదు, మంచి భవిష్యత్తు కావాలి. మత్తు వద్దు, మంచి భవిష్యత్తు కావాలి. వద్దు, మంచి ఓకేనా? రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ సార్ ఆదేశాల మేరకు ఈరోజు ఎల్కతుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినం జూన్ 26 అవగాహన సదస్సులో భాగంగా ఈరోజు ఎల్కతుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని ద్వారా తల్లిదండ్రులకు కానీ, విద్యార్థులకు కానీ ప్రతి గ్రామాన ఎల్కతుర్తి మండల కేంద్రంలోని 20 గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామాల సర్పంచులు, గ్రామ అధ్యక్షులు మరియు యూత్ సభ్యులు అందరూ పాల్గొని, అంటే డ్రగ్స్ బానిస అయితే వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా చంద్రవందరం అయితే అన్న పరిస్థితిని అవగాహన కల్పించడం ఉద్దేశంతో ఈ కార్యక్రమం మండల కేంద్రంలో స్టార్ట్ అయిన ప్రోగ్రాం. ఇది ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి అవగాహన సదస్సులు ప్రతి విలేజ్లో కూడా అందరినీ మమేకం చేసుకొని పోయి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత హుస్నాబాద్ నియోజకవర్గంగా మేము తీర్చిదిద్దామని ఎల్కతుర్తి మండల కేంద్రంగా మా కాంగ్రెస్ పార్టీ శాఖ మేము సగర్వంగా చెప్పుకుంటూ దీన్ని డ్రగ్స్ రహిత ఎల్కతుర్తి మండల కేంద్రంగా మేము నిర్వహిస్తామని తెలియజేసుకుంటున్నాం. నేడు అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని మన హుస్నాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, పెద్దలు పొన్నం ప్రభాకర్ అన్న గౌడ్ గారి ఆదేశాలతో ఎల్కతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మన నూతన అధ్యక్షులు ముప్పు సీనన్న గారికి అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవంలో ఒక 2 నిమిషాలు మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. మనము ఈ డ్రగ్స్ ఎవరి ద్వారా అంటే బాధ్యత కలిగినటువంటి ఒక హోదాల ఉన్నటువంటి సీని ఫీల్డ్ను ప్రోత్సహించుతూ పబ్బులు, ఫామ్ హౌజులు ఏర్పాటు చేసిన కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ డ్రగ్స్ అనేది ప్రజల మధ్యకు, మారుమూల గ్రామాలకు వచ్చింది. దీన్ని అసలే సహించేది లేదు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు దీని మీద తీవ్రంగా ప్రతి డ్రగ్స్ అలవాటు బానిసలు చేస్తున్నటువంటి ఎంత పెద్దవారైనా, కేటీఆర్ అయినా, వారికి సంబంధించిన బడా మహామహులు, సీని ఫీల్డ్లో ఉన్న ఎవరైనా కూడా, ఇంకెవరున్నా కూడా దాన్ని వ్యతిరేకంగా
చేసే చర్యలను చట్టపరమైన చర్యలు తీసుకొని దానిలో భాగంగా ఎల్కదుర్తి మండలాన్ని హుస్నాబాద్ నియోజకవర్గాన్ని డ్రగ్స్ రహిత హుస్నాబాద్ నియోజకవర్గాన్ని చేయడానికి మేము ఎల్కదుర్తి మండలం నుండి మండలాధ్యక్షుని ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో అందరూ కూడా డ్రగ్స్కు వ్యతిరేకంగా ఆ చర్యలను తీసుకోవడానికి అందరూ కట్టుబడి ఉంటామని చెప్పి కోరుకుంటున్నాం. నా పేరు శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వారి ఆదేశాల మేరకు